शिवाय गुरवे नमः। 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 హ్మ్. కాబట్టి ఆత్మ ఎట్టిది. ఆత్మ ఎట్టిదో మీకు ఇప్పటివరకు బోధల్లో చాలా సార్లు చెప్పబడింది. విషయం నేనా, విషయి నేనా, ఇలా ఆలోచించుకోమని చెప్పారు. అసలు ఆలోచించవలసినంత ఆవశ్యకత కూడా లేనిదే ఆత్మ. అక్కడ నిజంగా ఆలోచించడానికి ఏమిటి ఉన్నది? ఏది లేదు. ఏది లేనప్పుడు ఏమిటి కష్టం? అదే కష్టం అండి అంటే ఇక చెప్పేది. అది ఆ బుద్ధిని నిశ్చయం చేసుకోవాలని చెప్పారు. ఎందుకని అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు పరిశీలించుకోలేరా అని. ఎవరికి వారు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను పరిశీలించలేరా? వాటికి విలక్షణమగు ఆత్మస్వరూపమును గురించి ఇంకా చెప్పేదేముంది అని అంటున్నారు. అంటే ఇక్కడ బాహ్య ప్రపంచంలో అయినా చూసుకున్నా మీ తప్పొప్పులు మీకు బాగా తెలుసు. ఎవ్వరూ చెప్పరు. మీరు చేసే పని ఏమిటో అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ అనండి ఏదైనా అవన్నీ మీకు తెలిసిందే. ఇక్కడ మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పవలసినదంటూ ఏదీ లేదు. ప్రత్యేకించి ఏది చెప్పక్కర్లేదు. అంటే ఆ యొక్క అవగాహన మీకున్నది బాహ్య ప్రపంచంలో. మీ గురించి అనండి, మీ బుద్ధులు, మీ గుణాలు, మీ వర్క్, ఇలా అంటే ఏ ఫీల్డ్ తీసుకున్నా మీరున్న ఫీల్డ్స్ బాహ్య ప్రపంచంలో మీకు ఒక అవగాహన ఉన్నది. మీరు చెయ్యబోయే పని అనండి, చేసిన పని అనండి, ఏదైనా సరే ఇది అదనేముంది. మరి ఇంత అవగాహన మీకున్నది. సో మీకు తెలివి లేదు అనడానికి కానీ, విచక్షణ కానీ, వివేకం కానీ ఏది అసలు ఇక్కడ అనడానికే లేదు. అంటే మీకు లేదు అనే అవకాశమే లేదు ఎక్కడ కూడా. చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు బాహ్య ప్రపంచంలో. ఎవ్వరు మిమ్మల్ని ఒక మాట అనకూడదు అని ఎందుకు ఒకళ్ళతో మాట పడాలి అని మీరు చాలాసార్లు భావిస్తారు. అందులో ఏం సందేహం ఏం లేదు. అదేం తప్పు కూడా కాదు, కరెక్టే కదా. ఒకరి చేత ఎందుకు మాట పడాలి? దోషమేం లేదు అందులో. మరి ఇంత జాగరూకత వహించిన మీరు ఏది తెలుసుకుంటే ఇంకా అసలు ఇవేవి అవసరము లేదో, ఈ హెడేక్ అనండి ఇంకోటి అనండి, ఎందుకంటే బాహ్య ప్రపంచం మీకు ఇష్టమైనా మీరు అప్పుడప్పుడు విసుక్కుంటూనే ఉంటారు బాహ్య ప్రపంచాన్ని. ఎందుకు వచ్చిన గోల, అనవసరంగా అలా చేశాను అని ఏవో భావ వ్యక్తీకరణలు లేకుండా లేరు మీరు. అంత మీకు ఇష్టమయ్యి కూడా ఇది లేదు. అదంతా అంటే తెలిసిన పరమ సత్యమే ఇదంతా కూడా. అంటే అంతున్నా కూడా ఎవ్వరూ కూడా మాకు చాలా బ్రహ్మాండమైన ఆనందం అని కానీ, మేము ఎప్పుడు అసలు ఈ బాహ్య ప్రపంచం గురించి పెద్ద వర్రి అయింది ఏం లేదండి,
అన్ని అలాగా జరిగిపోతున్నాయి అనడానికి కూడా లేదు. ఏవో విసుగులో కోపాలో ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. అందులో పెద్ద సందేహము లేదు. మరి ఇన్ని అవస్థలు పడుతూ కూడా ఇక్కడ అసలు ఉద్దేశం ఏమిటి అంటే పరమ సత్యం తెలిసింది కదా అని చెప్పటం. తెలియనప్పుడు అది వేరే విషయం అండి. తెలియలేదు, ఫైన్. కానీ ఇప్పుడు తెలిసిందే. తెలిసిన తర్వాత ఎందుకని ఈ యొక్క ఆలోచన కానీ వివేకం కానీ ఎందుకు లేదు? పోనీ దీనికి ఏమన్నా అవస్థ పడాలా? ఏమన్నా కోర్సులు చేయాలా? ఏవీ లేవు. ఏ కోర్సులు చేస్తారు? ఏవి చేయక్కర్లా. సుమ్మ ఇరు అన్నాడు, అంతే. ఆయన ఏం ఆచరించాడో అదే చెప్పాడు, గొడవ లేకుండా. ఎప్పుడైతే ఆలోచిస్తారో శరీరం యొక్క జాగ్రత్త అవస్థ మీ జాగ్రత్త అవస్థ అవ్వదు. అంటే అసలు నేను కాదు జాగ్రత్త అవస్థ. అసలు నేనికి ఏది జాగ్రత్త, ఏది స్వప్నం? ఈ రెండే లేకపోతే సుషుప్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనం అంటాం కదా, సినిమా చూసినప్పుడు అంటే యాక్ట్ చేసిన వాడికన్నా సినిమా చూసినప్పుడు వాడికి కొంత తెలుస్తూ ఉంటుంది. ఇలాగా అలాగని ఏదో తెలుస్తూ ఉంటుంది వాడికి, అంటే అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తారు. అలాగే మీరు ఇవి పరిశీలిస్తే, అంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే ఎవరిని పరిశీలించక్కర్లా. వేరే వాళ్ళతో ఏమిటండి? ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద ఏమి? వాళ్ళ మీద, గురువులకు కూడా ఎవరి మీద ద్వేషమో ఇంకోటో ఏమి ఉండదు. జాలి కలుగుతుంది అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, మీ పిల్లలనండి లేకపోతే మన వాళ్ళు మనం ఎవరైనా సరే, వాళ్ళు ఎంత చెప్పినా మాట వినకపోతే మీకేం వాళ్ళ మీద ద్వేషం రాదు. ఒక రకమైన జాలి, అయ్యో అన్న ఇది అంతే కదా. వేరే అభిప్రాయాలు రావు మీకు. అయ్యో పాపం వీడికి ఏమిటో అర్థం అవ్వటం లేదు ఎంత చెప్తున్నా కూడా అన్న భావనే మీలో ఉంటుంది. వేరేగా మీరేం ఆలోచించరు అసలు. బియాండ్ అనండి ఇంకోటి అనండి ఏది ఉండదు. అలాగే గురువులకు కూడా అయ్యో పాపం ఏమిటి వీళ్ళు ఇంత చెప్తున్నా కూడా ఇంకా ఈ బురదలోనే ఉన్నారు అని అనుకుంటారు. ఇక్కడ ఒట్టిగా వర్డ్ వాడాను నేను, బురద అని. బురద కాకపోతే ఇంకోటి ఏదైతే ఏంటండి, ఎక్కడ ఉండకూడదని చెప్తూ ఉంటే వీరు ఇంకా అక్కడే అంటే తాత్సారం చేస్తున్నారే. సమయము విలంబం అవుతోంది. ఎందుకంటే ఇక్కడ దేహంతో పని, మీ ఆలోచనలతోటో మీ ఆచరణతోటో కాదు. మీరు ఆచరణ పెట్టాలన్నా దేహం ఉండాలి. అది అందుకే గురువు నయాన భయాన ఏదో చెప్తారు. వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తారండి గురువులు? సరే వాడి కర్మ, ఇంకేం చేస్తాం, అంతే. వాడికి బుద్ధి వస్తుందా రాదా, ఇవన్నీ తర్వాత విషయాలు. ఎందుకంటే ఇక్కడ వాడి జాతకంలో ఉందా లేదా అనటం పిచ్చి ప్రశ్న. ఇక్కడ జాతకం కాదు ముఖ్యమైనది, వాడి బుద్ధి నిశ్చయం. ఇది వాడంతట వాడు చేసుకున్నది. ఇక్కడ వాడి జాతకంతో వాడికి పని లేదు. జాతకం ఏం చేస్తుందండి మధ్యలో? జాతకం ఏమి చేయదు. నీ బుద్ధి సరిగ్గా లేకపోతే, బుద్ధి అనుసారణి కర్మణి కర్మణ అనుసారణి అని ఏవో డైలాగులు ఉంటాయి కదా. కాబట్టి నీ బుద్ధి సరిగ్గా లేనప్పుడు, అలాగే అర్జునుడి బుద్ధి కొంచెం ఇదైనప్పుడు కృష్ణ పరమాత్మ కోపడ్డాడు, నయాన భయాన చెప్పాడు, అన్ని చేశాడు, యుద్ధం చేశాడు. పాపం చెప్పిన మాట విన్నాడు. కాబట్టి యుద్ధం జరిగింది, అధర్మం నశించింది.
అంతే, అక్కడ వేరేది ఏం లేదు. అలాగే ఈ నిశ్చయ బుద్ధి మీకు మీరు చేసుకోవచ్చు. కాబట్టి విచారంతో అసలు ప్రజ్ఞాన బ్రహ్మను గుర్తించవచ్చు, ఆత్మ ప్రయాణం మొదలవుతుంది అని అన్నారు. ఇందులో ఏం సందేహం లేదు, కరెక్టే. కానీ అసలు విచారణే మొదలు పెట్టకపోతే, ఉమ్, అది ఉమ్, చెప్పేది. విచారణే నువ్వు చెయ్యకపోతే ఇంకేంటి చేస్తారండి? ఆ ఏదైతే కలదో ఆ ప్రజ్ఞాన బ్రహ్మ మీరే అన్న స్ఫురణ మీకు ఉండాలి. ఎందుకంటే బోధ జరిగింది కాబట్టి. బోధ జరగకపోతే మీ ఇష్టం. బోధ అనేది జరిగింది కాబట్టి మీకు ఇంకా అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఈ మానవ జన్మ లభించింది. ఇవన్నీ ఎన్నిసార్లు అయ్యాయో ఈ డైలాగు. మానవ జన్మ లభించటం, ఇది ఒక అద్వైతం తెలియటం, ఇవన్నీ చాలా చిన్న విషయం. స్థూల శరీరమునందున్న అంతరింద్రియములు మరియు బాహ్య ఇంద్రియముల ద్వారా వ్యవహారాన్ని చేస్తున్నాము. అది ఎవరికి వాళ్ళకి తెలిసినదే. అజ్ఞానంలో ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, ఇంద్రియాల ద్వారానే ఏదైనా సరే. కానీ ఉన్నది పరబ్రహ్మం అని తెలిసిన తర్వాత అయితే తెలిసింది, ఆ ఇంద్రియములు అనేవే పనిచేస్తున్నాయిరా అని. అవన్నీ కూడా ఆ పరబ్రహ్మము మనలో ఉన్నందువల్లే, అందులో సందేహం లేదు. ఎప్పుడు వ్యవహారం చేస్తున్నామో అది జాగ్రత్త అవస్థ అని మీకు తెలిసింది. సందేహమే లేదు ఇక్కడ కూడా. అంటే ఎక్కడైతే సందేహాలు లేవో అక్కడ దేనికి కాలయాపన అని అడుగుతున్నారు ఈయన. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థలో జీవుడు నేను నేను అనే పదాన్ని ఈ దేహం పట్ల వ్యవహరిస్తుంది. వాడు అంటే అజ్ఞానాల్లో మీరు ఇప్పటికైనా సరే ఈ దేహం గురించే కదా, ఐడెంటిటీ దేనికి వచ్చిందండి? దేహానికి వచ్చింది, జీవుడికి ఉమ్, రాలేదు. ఉమ్, దేహానికి. జీవుడు అనేవాడు ఉన్నాడు లోపల, కానీ మీరు ఐడెంటిటీ దేహంతో చేస్తున్నారు. నేను నేను అన్నప్పుడు మీ దేహాన్ని చూపించుకుంటున్నారు కానీ బ్రహ్మని చూపించట్లేదు. గుళ్ళో దేవుడిని చూపిస్తారా? చూపిరు. లే- నేను నేను అంటూ మీ చెయ్యి మీ దేహాన్నే చూపిస్తుంది, డౌట్ లేకుండా. మరి ఆ దేహం మీరా అంటే దేహానికి శక్తి ఉండి తీరాలి మరి. మరి దేహానికి శక్తి ఉన్నదా? లావు సన్నం నలుపు తెలుపు ఇలా రకరకాలు, పొడుగు పుట్టి, ఇవన్నీ కూడా ఈ దేహాన్ని బట్టి ఆ గుణధర్మాలని ఆరోపించుకుంటాడు. రకరకాల అభిమానాలు దేహం పట్ల. అభిమానాలు అంటే అవే నేను, నావి, నాది, వాటిని రక్షించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి, ఏమిటి కథ కమామిషు, ఇవన్నీ. కాబట్టి అంతా నాదే గొప్పతనం, నా తెలివితేటలు నా. అసలు ఇక చెప్పక్కర్లేదు, తెలివితేటల గురించి చెప్పేదేముంది చెప్పండి అసలు. తెలివితేటలు లేనిది ఎవరికి? అత్యద్భుతంగా ఉంటాయి తెలివితేటలు. కాబట్టి తెలివితేటలే నేను అని అహంకరించుదామంటే ఎంత కష్టం అది. ఏ తెలివితేటలు నీవి? గుండె కొట్టుకోవటమే మీ తెలివితేటలా?
పోనీ మీరు ఏది చేయగలుగుతారు? కళ్ళకి శక్తి పోకుండానో చెవులకి ఇది అంతా నేను నేను అంటున్నారే. నాది ఈ సంపాదన, నేను కాబట్టి ఇంత సంపాదన, ఇలా రకరకాలుగా నేనుతో అహంకరిస్తాను. కానీ ఏ దేహాన్ని చూసి గర్వపడుతున్నారో, అంటే ఈ దేహం వల్లే మీరు అన్ని సాధించారు. పోనీ ఆ దేహంలోని ఒక ఇంద్రియం యొక్క శక్తి తగ్గిపోతే మీరు దాన్ని సరి చేయగలుగుతున్నారా? లేదు. కళ్ళజోడు పెడతారు అన్నంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోయారా? పోనీ కళ్ళజోడుని తయారు చేసింది మీరు కాదు, ఆ టెక్నాలజీ మీది కాదు, ఇంకోటిది ఎవరిదో, ఎవరిది అయితే ఏంటండి అని అన్నారనుకోండి. సరే, కళ్ళజోడు పెట్టుకున్నారు. ఎన్నాళ్ళు కళ్ళజోళ్ళు పనిచేస్తాయండి? మళ్ళీ కంట్లో చూపు మారిపోలేదా? మళ్ళీ కళ్ళజోళ్ళు మార్చుకోలేదా? మార్చుకో. ఏదో రకంగా, ఏవో రకంగా, ఏదో రకంగా అన్నీ జరుగుతున్నాయి. ఏది మీ దగ్గర శాశ్వతంగా లేదు. ఏది శాశ్వతంగా లేదో మరి దాని గురించిన అభిమానం దేనికని అడిగారు. ఏ దేహం పట్ల మీ అభిమానము అఖండం అనండి, ఇంకోటి అనండి, ఏదైతే ఏమిటండి ఉందో ఆ దేహము నశించిపోతుంది. నిజానికి అసలు ఏమీ పనిచేయటం లేదు. అది అచేతనం. సరే, ఇన్ని పక్కన పెట్టేసిన ఇప్పుడైతే అందరికీ ఏమాత్రం అనుమానం లేకుండా ఆ పరబ్రహ్మం శక్తి వల్లనే మీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అనేది తెలుసు. డౌట్ లేకుండా, అనుమానం లేకుండా మీరు ఆచరణలో పెడుతున్నారు. మరి ఇంత ఆచరణలో పెడుతున్నా ఇంకా మరి దేనికి దేహం మీద అభిమానం? స్పష్టంగా తెలిసింది, నాది కాదు క్రెడిట్. ఈ క్రెడిట్ అంతా కూడా ఆ పరబ్రహ్మముదే. నేననేది శుద్ధ వేస్ట్, కేవలం ఒక జడమైన దాన్ని. అంటే ఎలా అయితే బ్యాటరీ పెట్టినప్పుడే ఒక బొమ్మ అనండి, ఒక టేప్ రికార్డ్ అనండి, లేదా ఒక స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది. ఆ స్విచ్ లేకపోతే ఆ ఫ్యాన్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. మళ్ళీ కరెంట్ ఉండాలి. అంటే ఇలాగా ఇవన్నీ కూడా తెలుసు. నవ్వుతారు కూడా ఎవరైనా కరెంట్ లేకుండా స్విచ్ చేసి ఏమిటి ఫ్యాన్ రాలేదు అంటే. ఎలా అవును. నవ్వుకుంటారు? చాలా ఉమ్. బ్రహ్మాండంగా నవ్వుకుంటారు. రేపు పిచ్చివాడా, కరెంటు లేదురా అని నవ్వుతారు. అక్కడ ఏం డౌట్ లేదు నవ్వటంలో. అంటే ఇక్కడ సత్యము తెలియని వాళ్ళు కానీ ఆచరణలో పెట్టని వాళ్ళు కానీ ఎవరు లేరు. మరి ఎందుకు ఇంకా ఈ నేను అనే అభిమానం? నేను దేహము అన్న భ్రాంతి దేనికి? దీనివల్ల ఈ పాపపుణ్యాలతోటి టెన్షన్, బాధ, అయ్యో అయ్యో అనుకుంటూ ఉంటా. నువ్వు అయ్యో అన్నా కుయ్యో అన్నా దేహంతో చేయబడే వాటికి నువ్వు అనుభవించక తప్పదు. అవును. మరి అయ్యో కుయ్యో అంటే ఎందుకంటే అనుభవించాలి అనవసరంగా? హాయిగా ఆనందంగానే ఉండవచ్చునే. ఏది చేయకపోతే నీకు ఏది అంటదు. ఇక దిగులక్కర్లేదు మరి.
కాబట్టి ఇక్కడ ఇంద్రియాలన్నీ తనవే అంటే ఇక అసలు ఇంద్రియాలని మళ్ళీ విడిగా చెప్పుకోవటం ఎందుకు? దేహం నేను అనుకున్నవాడు కర్తగా భోక్తగా ఉంటాడు. అంతరింద్రియ బాహేంద్రియముల ద్వారా సంపన్నమైన కర్మను జ్ఞానమును తనపై ఆరోపించుకొని దాని ఫలముతో తాదాత్మ్యత చెంది తాను స్వతసిద్ధుడై ఉన్నను తనను ఫలరూపంలో సుఖిని అని గాని దుఃఖిని అని గాని నానగువల అనుభవిస్తాడు. ఫలరూపము అంటే వాడు అనుభవించేది అదే. అసలు నువ్వు అనుభవించడానికి ఏమీ లేదురా, నువ్వు అనుభవించవలసిన ఆవశ్యకత నీకు లేదు అంటే చేసేదేం లేదు అక్కడ. ఎందుకు ఈ యొక్క అంటే దుఃఖాలు బాధలు కష్టాలు నీకు లేవు మొర్ర అంటే నాకున్నాయి అంటే ఎవరేం చేస్తారండి? ఎవడేం చేయలేదు. నీకు ఏ రోగం లేదురా అని డాక్టర్ చెప్పాడు, అయినా సరే నాకుంది నాకుంది అంటే ఏం చేస్తాడంటే ఆయన ఏ సరే విసుగొచ్చి ఏదో ఒకటి ఇస్తాడు, సరే పోయేసుకో అంటే. ఎందుకంటే వీడికి ఏదో ఉంది అనుకుంటేనే తృప్తి వీడికి. నాకు లేదు అనుకుంటే వాడి తృప్తిగా ఉండదు. డాక్టర్ లేదు అని చెప్తే వాడికి చాలా బాధగా ఉంటుంది. ఈ డాక్టర్కి అసలు ఏం తెలియదేమో అనుకుంటాడు వీడు ఒకనొక చోట. ఎందుకంటే వాడికి ఉందనే చెప్పాలి. వాడికి లేదు అంటే డాక్టర్ మీద నమ్మకం ఉండదు. ఏందండి సింపుల్ డాక్టర్ని మార్చుకుంటారు, అదే పెద్ద కష్టమైన విషయమా కాదు. ఇలాగా వాడు రకరకాలుగా ఏదో వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా కేవలము నేను దేహము అన్న అహంకారమే, అభిమానం అన్న అన్నం నేను. ఎందుకంటే మీకు తెలిసింది దేహం మీరు కాదు అన్న సంగతి మీకు తెలిసింది. అయినా సరే ఆ దేహాన్ని సుఖపెట్టాలనో దేహం కోసము అన్ని వస్తువులనండి సంపదలనండి వాటి మీద ఇంకా వ్యామోహం. ఏమంటే ఇంత ముందంత లేదండి అసలు అంటూ ఉంది కదా, అది చాలు. వాళ్ళ ఉన్నది కొంచెము, అది రేపొద్దున అఖండం అవడానికి పెద్ద సమయం ఏం పట్టదు. జ్ఞానమును బట్టి సంస్కారాలు, సంస్కారములను అనుసరించి సంకల్పాలు, మరలా సంకల్పాలను బట్టి కర్మలు. ఈ చక్రం బ్రతికి ఉన్నంత కాలం తిరుగుతున్నాయి. అదే మరి. కాబట్టి సంకల్పాలంటే కోరికలు. ఇది ఇక్కడ మీరు మంచి తేడా రెండు పక్కన పెట్టేయండి. ఏమంటే నా కోసం అంటూ నేనేం చేయటం లేదండి, వాళ్ళ కోసం చేస్తున్నానండి అంటే అది శుద్ధ అబద్ధం. నువ్వెవడివిరా వాడిని ఉద్ధరించడానికి? ఇది కేవలం ఒక మీకు మీరు చేసుకునే సంబంధం. అంటే తెలిసిన తర్వాత చేసేది చేయించేది చెయ్యబడేది అంతా ఆ పరబ్రహ్మమే అని తెలిసి కూడా నేనేదో చెయ్యాలి ఇలా రకరకాలుగా ఏదో భావన చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలు. ఇది అది అని ఏం చెప్తారండి? మరి అవన్నీ చేస్తూ జీవ బ్రహ్మైక్యం పొందాలంటే ఎలా పొందుతారు? పొందే అవకాశం ఎక్కడుంది? లేదు. అంటే ఇది లేదు, అందువలన మేము ఇంకా ఆలోచిస్తున్నామండి ఈ వీళ్ళని మేము ఏదో చెయ్యాలి అని అంటే మీరు చెయ్యవలసింది ఏమీ లేదురా అని చెప్పినా కూడా కాదు నేను చేయవలసింది ఉందంటే ఇంకా చెప్పేదే ఉంది. కాబట్టి వాటుడు అనడానికి అక్కడ లేదు అసలు. ఏమంటే ఏం చేయాలో తెలియట్లేదు అనడానికి ఎక్కడుందండి ఇక్కడ? లేదు. చెయ్యొద్దనే కదా చెప్పేది. అవును. చేసేవాడు రా, వాడు చేసుకుంటాడు, నీ తెలివితేటలన్నీ కూడా వాడివే అని చాలా స్పష్టంగా కూడా మీ అందరికీ తెలుసు. మరి ఏంటి కిం కర్తవ్యం? కర్తవ్యానికి కూడా అసలు ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే కర్త లేడు, కర్మ లేదు, అప్పుడు ఫలితము లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ చక్రం
పైగా జన్మ తర్వాత జన్మకు, మరణము తర్వాత మరణానికి ఇదే గోల. అంటే మీ యొక్క ఈ దేహాభిమానమే. నికృష్టపు జన్మలని బాగా చెప్పారు. పోనీ ఏమన్నా లేదండి, నేను ఇది చేశాను అది చేశానంటే, ఎటో అటు దూకరా, గోడ మీద ఉంటే ఏమిటి సుఖం? నీకు తెలిసింది ఇది రహదారి అని, ఇది రాచబాట. తెలిసిన తర్వాత కూడా మరి రాచబాటల్లోకి వెళ్లకుండా ఏం తెలియటం లేదండి, గోడ మీద కూర్చుంటే ఎప్పుడో ఒకప్పుడు గోతిలోనే పడతావు. ఎందుకంటే నిర్ణయం తెలిసిన తర్వాత నిర్ణయం తీసుకుని రాచబాట వైపు దూకేస్తే ప్రయాణం బ్రహ్మాండం. తెలిసిన తర్వాత కూడా ఇంకా తెలియటం లేదు అని మీనమేషాలు లెక్క పెడితే ఎందులో పడతారండి? గోతిలోనే పడతారు. అందులో ఏం సందేహం ఏం లేదు, గోతిలో పడమండి అని నువ్వు అనలేవు అసలు. ఎందుకంటే పడే ఛాన్సులే ఎక్కువ సృష్టించుకున్నావు కాబట్టి. పడే ఛాన్సులు పెట్టుకుని పడనండి అంటే ఎలా కుదురుతుంది? క్వశ్చనే లేదు. హ్మ్. కాబట్టి ఈ చక్రమే జన్మలకిను మరణాలకి. మరి ఇదంతా యథార్థమే అయ్యే పక్షంలో ఈ కర్త భోక్త యగు జీవుడు సర్వదా దుఃఖిగానే ఉంటాడు. ఒకవేళ ఇవే నిజమైతే. ఇక్కడ ఇంకో సూక్ష్మం కూడా ఉంటుంది. అప్పుడు ఎవడన్నా గుండె ఆగిపోయేటట్టు చేసుకుంటాడండి? అస్సలు కొద్దనే లేదు, చాట్ అంటాడు వాడు. వాడికి 400 ఏళ్ళు కాదు, 500 ఏళ్ళు వచ్చినా వాడు ఇంకా చాలే ఈ జీవితం అంటాడా? ఇప్పుడు కూడా ఎవరైనా అన్నారనుకోండి చాలండి అని, సరే అయితే పట్రా ఇంజక్షన్ ఇస్తాను పోతావంటే ఎవ్వడు చనిపోవడానికి రెడీగా లేరు. ఎవరు చనిపోతాను ఒట్టిగా డైలాగులు కొడతారు. చీ వెధవ శరీరం పోతే పోయిందంట. కానీ నిజంగా ఎవడన్నా పోవడానికి రెడీగా ఉన్నారండి? అధాటుగా పోవాల్సిందే తప్ప ఎవ్వడు అనుకుని చనిపోడండి. ఏదో మరీ భయంకరమైన స్థితిలో ఉన్నవాడేదో ఆత్మహత్య కూడా ఆవేశంలోనే చేసుకుంటారు. వాడేం నిజంగా చావాలని చావడు. పాపం ఇలా ఎన్నో పరమ సత్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పరమ సత్యాలే సందేహం లేకుండా. ఏమిటో ఈ పరమ సత్యాలను అర్థం చేసుకోవాలంటే నానా తిప్పలు అవుతాయి. ఇదంతా కనబడుతోంది, దీంట్లో ఆనందం లభిస్తోంది, ఒకళ్ళు మనని మెచ్చుకుంటున్నారు, ఇవి వదిలేసుకోవాలి. ఎవడు వదిలేసుకోమన్నాడండి? మెచ్చుకునేవాడు ఎప్పుడైనా మెచ్చుకుంటాడు. ఇంకా నీకు వచ్చిన బాధ ఏమిటి అసలు? మెచ్చుకోళ్ళ కోసమా ఈ మానవ జీవితం అంటే? సమాధానం ఉంటుందా మీ దగ్గర? లేదు. అసలు ఎంత తలకాయ నొప్పండి, ఏమిటో కదా అసలు. ఈ జన్మ మరణముల చక్రం నుండి వాడికి ఎప్పుడు లభిస్తుంది? వాడు ఆ జీవుడుగానే తన్నుకులాడుతూ ఉంటాడు. అంటే ఇక కాసేపు ఏడుస్తాడు, కాసేపు నవ్వుతాడు, ఇన్ని చేస్తాడు. కానీ నిజంగా ఎవరో ఒకనొకరు తప్ప ఎవరండి ఆలోచిస్తాడు ఈ చిచి ఏమిటిది, ఏదో ఉంది అసలైందని ఆలోచించు. పోనీ సత్యం తెలిసిన మీరు ఎంతవరకు ఆలోచించగలుగుతున్నారు? పరమ సత్యం మీకు తెలియబడింది, సందేహం లేదు అసలు. పరమ సత్యం తెలిసిన తరువాత మీరు దాని అందే ఉన్నారా అంటే
ధైర్యంగా మీరు ఎస్ అనగలుగుతున్నారా? లేదు. ఎందుకంటే మీకంటూ ఏవో ఇంకా మిగిలి ఉన్నాయని మీరు భావిస్తున్నారు. కేవలం ఈ నేనే, ఇంకక్కడ అసలు ఇంకోటి లేదు, పోనీ ఉంది అంటే సరే మనం సర్ది చెప్పుకోవచ్చు, ఉందిరా అని చెప్పు. అసలు లేదు అంటుంటే కాదు ఉంది అని మీరు భావన. క్లియర్ గానే చెప్పాడు పరమాత్మ, ఎక్కడ మీకేమి అబద్ధము చెప్పలేదు, లేకపోతే మిమ్మల్ని ఏమి అయోమయ స్థితిలో కూడా ఉంచలేదు ఆయన. ఉన్నది చక్కగా ఆయన ఆయన చాలా స్పష్టంగానే చెప్పాడు. ఇదేరా జీవితం, కర్త భోక్త ఎవడు లేడురా, అన్నీ నేనే, నేను లేనిది నువ్వు ఏమిటిరా చేయగలుగుతావు అని కూడా చెప్పేశాడు ఆయన. నువ్వు చేసేది, చేయగలిగింది ఏదీ లేదు. కర్మేంద్రియాలు ఉపాధిచే కర్త, ఆ ఫలం లభించింది కాబట్టి భోక్త, ఇలా చెయ్యటము మరలా పొందటం, చెయ్యటం పొందటం, ఇంతే వీడు. ఇందా చెప్పారు కదా, అందులోనే కొట్టుకుంటున్నాడు తప్ప ఎందుకు నేను ఇంత ఇదిగా, అంటే పరమ సత్యం తెలిసిన తర్వాత ఎందుకని నేను, లేదా ఎందుకు నాకు ఇంకా బుద్ధి రాలేదని అనుకుంటాను. పోనీ ఏమన్నా బుద్ధి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? నిశ్చయ బుద్ధి నీలోనే ఉంది, సందేహం లేదు. ఏది ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత లేని దాంట్లోనే ఉండాలి. ఈ జీవుడు వాస్తవముగా పరిచ్ఛిన్నుడే అయ్యే పక్షంలో కర్మ విశేష జ్ఞానము సుఖ దుఃఖములు మరియు సంసారము యొక్క ప్రవాహం అను వాటిలో పడి కొట్టుకొనుట సహజ విషయం అవుతుంది. అప్పుడు ముక్తుడగుట కొరకు చేసే ప్రయత్నం కూడా వ్యర్థమే. ఒకవేళ ఇదే అయితే, పరిచ్ఛిన్నుడే అవుతే, జీవుడే బ్రహ్మం అన్నారు, దేహం బ్రహ్మం అనలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. జీవుడే బ్రహ్మం అన్నారు అంతే తప్ప దేహం బ్రహ్మం అన్నారు ఎక్కడన్నా? ఆయన లేదు. ఎప్పుడు చెప్పలేదండి. ఆయన అనే హక్కు కూడా మీకు లేదు. ఆయన ఎక్కడా కూడా జీవుడేరా అది ఇదని, జీవుడే బ్రహ్మము అంతే, అంతేగాని ఈ జీవుడు నశించేవాడు అని చెప్పలేదు. చెప్తే ఇవన్నీ జరగాలి. కాబట్టి ఈ జీవుడు అనేవాడు తనకు తానుగా నిర్ణయించుకున్నాడు, నేను ఈ దేహాన్నే ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తాను అనుకున్నాడు, కానీ ఇప్పుడు మరణించంటే వాడు మరణిస్తాడండి ఇప్పుడు? అమ్మో, లేదు. భలే ఉన్నారు, ఇప్పుడు ఎలా మరణిస్తామండి, బోల్డు పనులు ఉన్నాయి మాకు అంటారు. జీవుడు ఏ అన్వేషణ చేయకుండా, తన అనుభవాలను వేటిని విచారించకుండా తాను పరిచ్ఛిన్నుడని భావించేశాడు. ఈ అంధ పరంపరగా, అంటే ఇక పెద్దవాళ్ళ నుంచి అనండి, ఏదైనా పరంపర అంటే అర్థం ఇంకా అంతే కదా, ఇంట్లో జరిగింది అనండి ఏదైనా. అలాని ఇంట్లో జ్ఞానులు ఉన్నంత మాత్రాన మిగతా వాళ్ళు జ్ఞానులు అవుతారని ఏం లేదు అక్కడ. వాడి బుద్ధి ఎక్కడైనా సరే వాడి బుద్ధే, ఇంకోటి అక్కడ ఉంటే కదా ఏదన్నా, వాడి బుద్ధే. విచారణ లేనిది అజ్ఞానము మూలం నందు గలది అగు అభిప్రాయమును తత్వజ్ఞానం ద్వారా నివృత్తి చేసుకొనుట ఆవశ్యకం. తత్వజ్ఞానముచే అనగా బ్రహ్మాత్మైక్య జ్ఞానముచే తప్ప మరి ఒక విధముగా ఇది నివృత్తి కాదు. ప్రయత్నం చెయ్యాలి అన్నారు, ప్రయత్నం చెయ్యాలంటారు, మళ్ళీ ప్రయత్నం అక్కర్లేదంటారు. అసలు ఏంటోనండి, నిమిషానికో మాట మారుస్తారు వీళ్ళు. వాళ్ళు ఎక్కడ మార్చారు? ఉన్న మాటే చెప్పారు.
వాళ్ళు ఏమీ మార్చలేదు. ఇది స్వతసిద్ధంగా లభించిందేరా. నువ్వు ప్రత్యేకంగా కానీ ఇప్పుడు నువ్వేదో చెయ్యాల్సిన ఆవశ్యకత కానీ లేదు అనే చెప్పారు. సుమ్మయిరు అని చెప్పారు. అనుభవంతో చెప్పాడు రమణ మహర్షి. పెరియవారు సంసారంలో ఉంటూ కూడా ఎలా, పోని పెరియవారి వరకు వెళ్ళక్కర్లు అసలు. మీరు కూడా ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లోనూ ఎన్నోసార్లు మీరు కూడా దేనికి అంటకుండా ఉన్నారు. మాకేం తెలియదండి అన్నారు. వినయంగా కూడా ఉన్నారు. ఇలా రకరకాలుగానే ఉన్నారు. మీరు ఎప్పుడు ఒక రకంగా లేరు. ఎవరు ఏది చేయక్కర్లా. చేసేవాడు వాడే. నీ బుద్ధిని నిశ్చయం చేసుకో. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మం అయి తీరాలని నీ బుద్ధి నిశ్చయం అయితే శ్రద్ధ కలక్క ఏమవుతుందండి? చేసి తీరాలన్నప్పుడు ఓపిక వచ్చింది కదా. నేర్చుకోవాలి అన్నప్పుడు నేర్చుకున్నారు కదా. ఎలాగైనా సరే ఏవి మీకు అందుబాటులో లేనివి కానీ మీకు అనుభవం లేనివి కానీ అసలు మీకు చాతకాందంటే ఏది లేదు అసలు పరబ్రహ్మ. అంటే మీరు పరబ్రహ్మం అవ్వడానికి ఇది లేదు అని మీరు ఏదన్నా ఒకటి చెప్పండి చూద్దాం. ఏమంటే అందుకే నేను అవ్వటం లేదు అని మీరు ఏదైనా చెప్పగలుగుతారా? మీరు ఏది చెప్పలేదు. ఎందుకంటే అక్కడ ఏది లేదుగా. ఏది లేని మీరు ఎలా చెప్తారండి ఇది ఉంది అని? ఉంటే మీరు చెప్పవచ్చు. లేనే లేదు. లేని దాన్ని ఎలా చెప్తారు? అన్నీ ఇచ్చాడు మీకు. ఆయన నేను ఇది ఇవ్వలేదు అనడానికి కూడా ఏమీ లేదు. ఆయన సర్వము సమకూర్చాడు. సో ఆయన వైపు ఏ దోషం లేదు. ఆయన వైపు ఏ దోషము లేదు. సో దోషం ఎక్కడుందో ఇప్పుడు అర్థమైపోయింది. దోష నివారణ జరగాలి. కాబట్టి అదెవరు చేయాలి? దోషం చేసిన వాడే దోష నివారణ చేసుకోవాలి. వేరే చేస్తాడండి. దోష నివారణ ఎవరు చేశారో నివృత్తి కూడా వాడిదే. వేరే వాడు ఎలా చేస్తాడు దోష నివృత్తి? ఇక్కడ వచ్చింది తిప్పలు. ముందు దోషాలు ఒప్పుకోవాలి కదా. నేనండి దోషం చేస్తున్నాను. ఎంత ఈగో అండి. దోషం ఒప్పుకుంటారా చెప్పండి? సంవత్సరం పిల్లాడు కూడా ఒప్పుకోడు. అదే కదా ఇప్పుడు వచ్చిన బాధ అంతా కూడా. తెలుసు. తెలియని వాళ్ళు ఎవరండి ఇక్కడ ఇప్పుడు? ఎవ్వరూ లేరు. అందరికీ అన్ని సర్వము తెలుసు. సర్వులు జ్ఞానులే. జ్ఞానులు కాని వాళ్ళు ఎవరు ఇక్కడ అసలు? అయితే ఆ జ్ఞానము నేనుకు ఉపయోగిస్తున్నారు తప్ప దేనికి ఉపయోగించండి. మీరు నేనుకు ఉపయోగించిన అన్ని రోజులు దానివల్ల అసలు ఏ ప్రయోజనము లేదు. ఎక్కడుందండి ప్రయోజనం? నేను లేదమ్మా. మీరు యూజ్ చేసిన రోజులు అంటే ఐడెంటిటీ కోసం మీరు తాపత్రయపడినన్ని రోజులు, సంవత్సరాలు ఏమీ ప్రయోజనం లేదు. అది కూడా మీకు తెలిసిన విషయమే. మీకు తెలియని విషయం ఉన్నదా అంటే చాలా సందేహమే. సరే కిం కర్తవ్యము అంటే కర్తవ్యం తెలియని వాళ్ళు ఎవరండి? అందరూ కర్తలే. కర్తవ్యం తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఉపేక్షా భావమా నిరసన భావమా ఏ భావం అండి? ఏ భావం అయితే ఏంటి పూర్ణత్వం లేనప్పుడు? బాగా ఆకలి వేసింది అనుకోండి, ఏం చేస్తారు? ఏదో ఒకటి తినడానికి ట్రై చేస్తారు ఆకలి తీర్చుకోవడానికి. ఎంతో కొంత ఆకలి ముందు తీరని అని అంటారు. ఇప్పుడు మీకు ఆకలి వెయ్యటం లేదు అంటే ఆ యొక్క పూర్ణత్వం పొందాలన్న తపన లేదు. ఉండవలసినంత తపన లేదు.
ఏదో ఉంది అంతే, కొంచెం ఆకలిస్తుంది అనుకోండి, అంత లేదులే ఇప్పుడు తర్వాత చూద్దాం అనుకో, పర్వాలేదులే అనుకుంటా. ఉండవలసినంత ఉంది అనుకోండి, ఎత్తుక్కుంటారు లేదా గబగబా ఏదో చేసుకుంటారు, ఏదో ఆర్డర్ పెట్టుకుంటారు, ఇవాళ రేపు ఏదో చేస్తారు, ఎందుకు ఆకలి వేసేస్తుంది. అమ్మో వచ్చేసరికి అరగంట పడుతుంది, ఇంకా ఆకలిస్తుంది కాబట్టి ఇలా ఏదో మీ ప్రయత్నం, అంటే అప్పుడు ఇంకా ప్రయత్నం ఆపరు. బాహ్యంలో దేని గురించి అయినా ఆకలి అయితే బాగా తెలుస్తుందని ఆకలి చెప్పాను. బాహ్యంలో ఒకటి అత్యంత ఆవశ్యకం అయినప్పుడు ఆవశ్యకతను బట్టి ఇక అన్ని పనులు మానేసి దాని అందే నిష్ట పెట్టుకుంటారు, సందేహం లేదు. అసలు ఇక రెండోది కాదు, ఇంక ఏది ఆలోచించరు, ఇంకేది మీకు ఇంపార్టెంట్ అనిపించదు. ముందు ఇది అయిపోవాలి, తర్వాత సంగతి తర్వాత. అలాంటి ఇది బ్రహ్మం కల్పించడు మీకు. అంటే బ్రహ్మం తెలుసుకోవడం కోసం ఆనందంగా పొందరా, ఇదేదో ప్రాణాల మీదకి తెచ్చుకుని పొందవలసింది కాదు. ఈ క్షణం నువ్వు ఇష్టపడ్డావా, ఈ క్షణం నీకు లభించి తీరుతుంది. బాహ్యంలో ఏదే ఇష్టమైనా ఇంకోటైనా మీరు దాని గురించి ప్రయత్నం చెయ్యవలసిందే, ఏదో ఒక ప్రయత్నం. కానీ పరబ్రహ్మం పొందడానికి నీకు ఈ ప్రయత్నమే లేదు, నీకు మనసా వాచ కర్మణ ఇష్టమైతే చాలు. కర్మ ఏమీ లేదు, ఏది చేయకుండా ఉండటమే ఒక, అదే కర్మ అన్నాడు. నువ్వేం చేయకపోతేనే పెద్ద కర్మరా, దానికి ఏం ఫలితం ఉండదురా, హ్యాపీగానే ఉంటావని చెప్పి ఆయన ఏమీ రహస్యాలు పెట్టలేదు, ఏది లేదు, మీ అందరికీ తెలిసిందే. నో హిడెన్ సీక్రెట్స్, నో కండిషన్స్. అలా ఏమీ లేవు. ఏ క్షణం మీరు మీ యొక్క పరమమైన ఇష్టాన్ని అందులో పెడతారో ఆ క్షణమే మీరు పొందగలిగింది. కాబట్టి ఇది మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు. కాబట్టి చేతుల్లోంచి జార్చుకుంటారో, ఎందుకంటే జీవితం ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. చేజార్చుకుంటారో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో, మీ యొక్క బుద్ధి నిశ్చయం మీద ఆధారపడి ఉంటుంది.